చరిత్రలో కొన్ని మాటలుంటాయి, అవి సమయాన్ని దాటి నిలిచిపోతాయి. ఈరోజు మనం అలాంటి 7 శక్తివంతమైన మాటల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి కేవలం మాటలు కాదు, క్షమ, వేదన మరియు అంతిమ విజయాన్ని చెప్పే ఒక సంపూర్ణ గాథ. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. కల్వరికొండ, 3 శిలువలు, ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన ఆ క్షణం. ఆ సమయంలో యేసు పలికిన ఆ 7 చివరి మాటలు. 2000 సంవత్సరాలు గడిచినా వాటి ప్రభావం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. వాటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నిజంగా చాలా లోతైంది. అయితే ఆ మాటల అసలర్థమేంటి? వాటి వెనుక దాగి ఉన్న లోతైన సత్యాలేంటి? సరే, మనం కలిసి అన్వేషిద్దాం. ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం. మన ప్రయాణం మొదటి అంకంతో మొదలవుతుంది. ఈ భాగంలో మనం వినబోయే మాటలు అపారమైన కరుణ, క్షమ గురించి తెలియజేస్తాయి. ఇదిగో మొదటి మాట, తనను సిలువ వేస్తున్న వారి కోసమే చేసిన ప్రార్థన. ఎంత భయంకరమైన శారీరక వేదనలో ఉన్నా ఆయన ఆలోచన ప్రతీకారం వైపు వెళ్లలేదు, క్షమ వైపు వెళ్ళింది. ఇక్కడ వారు అంటే ఎవరెవరొస్తారో ఒక్కసారి చూడండి. డబ్బు కోసం అబద్ధం చెప్పినవాళ్లు, అసూయతో రగిలిపోయిన మతపెద్దలు, చేతులు కడుక్కున్న అధికారి, ఆజ్ఞను పాటించిన సైనికులు, చివరికి ఆయన్ను వద్దనుకున్న జనం కూడా అందరినీ క్షమించమని కోరారు. ఇది క్షమకు హద్దులు లేవని చూపిస్తుంది. ఇక్కడే మనకు అసలైన తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మామూలుగా మనిషిగా మనకు అన్యాయం జరిగినప్పుడు మనసు ప్రతీకారం కోసం చూస్తుంది. అది మానవ సహజాతం. కాని ఇక్కడ మనం చూస్తున్నది దానికి పూర్తిగా భిన్నమైనది. క్షమించడం అనే ఒక దైవికమైన ఎంపిక. ఇదేదో ఆ క్షణంలో వచ్చిన ఒక ఫీలింగ్ కాదు, ఇదొక స్పృహతో తీసుకున్న నిర్ణయం. దీనికి మరో ఉదాహరణ బైబిల్లో మనకు కనిపిస్తుంది. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతుంటే అతను కూడా తనను చంపుతున్న వాళ్లకోసం ప్రార్థించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, క్షమ అనేది మన భావాలపై ఆధారపడి ఉండదు, అదొక చేతనతో తీసుకునే నిర్ణయమన్నమాట. ఇక రెండవ మాటకు వద్దాం. పశ్చాత్తాపపడిన ఒక నేరస్తుడికిచ్చిన అద్భుతమైన వాగ్దానమిది. చివరి క్షణంలో కూడా ఒక జీవితం ఎలా మారిపోగలదో చెప్పే మాట. ఈ మాటలు పలికింది డిస్మాస్ అనే వ్యక్తితో. జీవితాంతం దొంగతనాలు చేసి శిలువపై తన చివరి క్షణాల్లో ఉన్నాడు. కాని ఆ చివరి నిమిషంలో యేసు నిర్దోషి అని గుర్తించి కేవలం నమ్మకం ఉంచాడు. దీనివల్ల మనకొక గొప్ప సత్యం అర్థమవుతుంది. రక్షణ అనేది మనం చేసే పనుల వల్ల కాదు, కేవలం విశ్వాసం ద్వారానే వస్తుంది, అది చివరి క్షణంలో అయినా సరే. ఇప్పటిదాకా మనం కృపా, క్షమ గురించి చూశాం. ఇప్పుడు మనం రెండవ అంకంలోకి వెళుతున్నాం. ఈ మాటలు ఆయనలోని మానవత్వాన్ని, ఆ భరించలేని బాధను మన కళ్లకు కడతాయి. ఇది మూడవ మాట, తన తల్లి మరియ పట్ల చూపిన ప్రేమ, బాధ్యత. ఆయన అనుభవిస్తున్న బాధ మాటల్లో చెప్పలేనిది. అయినా సరే ఆ స్థితిలో కూడా ఒక కుమారుడుగా తన బాధ్యతను మర్చిపోలేదు. తన తల్లిని తనకు అత్యంత ప్రియమైన శిష్యుడు యోహానుకు అప్పగించారు. ఇది కేవలం మాటల్లోని ప్రేమ కాదు, చేతల్లో చూపిన ప్రేమ. కుటుంబం, బాధ్యత ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. ఇప్పుడు 4వ మాట, బహుశా ఈ 7 అత్యంత వేదనతో కూడుకున్నది, గుండెల్ని పిండేసే మాటిది. ఇందులో శారీరక బాధ కంటే లోతైన ఆధ్యాత్మిక వేదన, ఒంటరితనం కనిపిస్తాయి. ఆ కేక వెనక ఉన్న అర్థం చాలా లోతైనది. పాపం చేసే అసలు పని ఇదే, దేవుడి నుంచి మనల్ని పూర్తిగా వేరు చేయడం. మానవజాతి పాపాల భారాన్ని తన మీద వేసుకున్నప్పుడు ఆ భయంకరమైన ఎడబాటుని యేసు అనుభవించారు. వేదాంతపరంగా చెప్పాలంటే మన స్థానంలో ఆయన ఆ శిక్షను అనుభవించారు. 5వ మాట చాలా చిన్నది, కాని ఎంతో శక్తివంతమైనది. ఇది ఆయన అనుభవించిన తీవ్రమైన శారీరక బాధకు సూచన. ఈ ఒక్క మాట ఆయన కేవలం దైవం మాత్రమే కాదు, 100% మానవుడు అని నిర్ధారిస్తుంది. ఆకలి, దప్పిక అన్నీ అనుభవించారు. అంతేకాదు, ఈ మాట ద్వారా ఎన్నో వందల సంవత్సరాల క్రితం కీర్తనల గ్రంథంలో రాసిన ఒక ప్రవచనం కూడా నెరవేరింది. సరే, ఇప్పటిదాకా మనం వేదనను చూశాం. ఇప్పుడు మనం 3వ చివరి అంకానికి వచ్చాం. ఇవి ఓటమి మాటలు కాదు, దైవిక విజయాన్ని ప్రకటించే మాటలు. 6వ మాట, సమాప్తమైనది. ఇదేదో అంతమైపోయిందని చెప్పే నిస్సహాయమైన మాట కాదు, ఇది ఒక పని పూర్తయిందని చెప్పే విజయ గర్జన. దీని అసలు గ్రీకు పదం తెలిస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ పదం టెటెలెస్టై. ఆశ్చర్యకరంగా ఆ రోజుల్లో ఇదొక అకౌంటింగ్ పదం.
ఎవరైనా తమ అప్పును పూర్తిగా తీర్చేసినప్పుడు ఆ రషీద్ మీద పెయిడ్ ఇన్ ఫుల్ అని చెప్పడానికి ఈ పదాన్ని రాసేవాళ్లు. అంటే అప్పు పూర్తిగా తీరిపోయింది అని అర్థం. అయితే ఏ అప్పు తీరిపోయింది? ఏం సమాప్తమైంది? మానవాళి పాపం అనే రుణం పూర్తిగా చెల్లించబడింది. సాతాన్ అధికారం విరగ్గొట్టబడింది. మెస్సియా గురించిన ప్రవచనాలన్నీ నెరవేరాయి. అన్నింటికంటే ముఖ్యంగా దేవుని దగ్గరకు వెళ్లడానికి అందరికోసం ఒక కొత్త మార్గం తెరవబడింది. ఇక 7వ చివరి మాట సంపూర్ణమైన శాంతి, నమ్మకంతో కూడిన ఒక సమర్పణ. ఒక్కసారి ఈ ప్రయాణాన్ని గమనించండి. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే ఆ వేదనాభరితమైన కేకనుంచి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే సంపూర్ణ శాంతి వరకు, ఎడబాటునుంచి పునఃసంధానం వరకు ఒక పూర్తి కథ మన కళ్లముందు ఆవిష్కరించబడింది. అంటే మనం గ్రహించాల్సిందిదే, ఈ 7 మాటల ప్రయాణం ఓటమితో ముగియలేదు. అచంచలమైన నమ్మకంతో, శాంతితో ముగిసింది. తండ్రితో సంబంధం మళ్లీ పునరుద్ధరించబడింది అనడానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనం. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చివరి ప్రశ్న. ఈ మాటలతో శిలువపై ఒక కథ ముగిసింది నిజమే, కాని ఆ ముగింపు మనందరికోసం ఎలాంటి సరికొత్త ఆరంభానికి దారితీసింది? దీని గురించి ఆలోచించండి.